వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ ఆధ్వర్యంలో శ్రీ నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం వైభవంగా జరుగుతుంది. జూన్ 13వ తేదీ నుండి జూలై 11వ తేదీ వరకు పట్టణ గంగానమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం నందు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజు చిత్త నక్షత్రం వారు హోమక్రతువులో పాల్గొన్నారు. ప్రతిరోజు శ్రీ గణపతి పూజ, శ్రీ రుద్రాభిషేకం, శ్రీ గణపతి హోమం, శ్రీ నవగ్రహ హోమం, శ్రీ నక్షత్ర శాంతి హోమం, శ్రీ మృత్యుంజయ హోమం మొదలగు మూల మంత్రాలతో ప్రతినిత్యం హోమం జరపబడుతుందని, ఎవరి నక్షత్రం వచ్చినా రోజు వారు స్వయంగా హోమం చేసుకోవచ్చని ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెలిపారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆత్మపీడ తొలగి సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయకం తమోరి వాకరం ప్రత్యక్ష నారాయణమూర్తి వయ్య క్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఉండేటువంటి ద్రవ్యం ఆ ఒడ్లు తీసుకొని నెమ్మదిగా వేస్తూ ఉండండి. మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే చంద్రుని యొక్క కటాక్షం కలగాలి. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం చేత మనస్సు మనకు సంతోషంగా ఉండి ఆనందంగా ఉండి మానసికమైనటువంటి ఆనందం పొందడానికి చంద్రుని యొక్క ఆరాధన చేసుకున్నాం. బాలస్వామి గారి ఆధ్వర్యంలో మరి నవగ్రహ సహిత నక్షత్ర సంపూర్ణ శాంతి మహాయజ్ఞం మన గంగానంపేటలో జరుగుతుంది. చాలా సంతోషం. భక్తులందరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొని మరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి వాళ్ళంతా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యజ్ఞంలో పరిపూర్ణంగా మరి యజ్ఞంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి ఈ యజ్ఞంలో పాల్గొని వాళ్ళ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు వాళ్ళు కూడా కలిగేటట్టుగా స్వామివారి దగ్గర గంగానమ్మపేటలో నవగ్రహ సహిత శ్రీ నక్షత్ర మహాయజ్ఞం ఏదైతే శాంతి యజ్ఞం జరుగుతూ ఉందో శ్రీ బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇది నిజంగా తెనాలి పట్టణ ప్రజల పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాం. ఇటువంటి యజ్ఞాలు ఏవైతే మన సనాతన ధర్మానికి ప్రతీకలో అవి చేస్తున్నందుకు ప్రత్యేకంగా బాలస్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంత మంచి యజ్ఞం ఇక్కడ జరగటం ఈ తెనాలి ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుందని, మంచి జరగాలని ఆ జగన్మాతని కోరుకుంటూ మరొకసారి ప్రత్యేకంగా ఈ కమిటీ వారిని కూడా అభినందిస్తూ వారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జై శ్రీరామ్. ప్రభుత్వ మరియు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు మంత్రి నాదెండ్ల మనోహర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రకటించడం పట్ల ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. మెగా డిఎస్సికి సంబంధించి వయోపరిమితి 44 నుండి 49 వరకు పెంచాలని, దీని ద్వారా సుమారు 150,000 మంది ప్రైవేట్ టీచర్స్ మెగా డిఎస్సికి అర్హత పొందుతారని కోరుతూ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున నాదెండ్ల మనోహర్కు వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో పట్టుకొమ్మలైన ప్రాథమిక పాఠశాలకు గొడ్డలి పెట్టుగా మారినటువంటి జీవో నెంబర్ 117ను ఇచ్చిన హామీ మేరకు రద్దు చేయాలని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని, ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలన్నిటికీ తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. నూతన ప్రభుత్వం ఏర్పడి ఇచ్చిన మాట ప్రకారం వెంటనే మరి డిఎస్సి ఇవ్వటానికి అంగీకారం తెలుపుతూ ముఖ్యమంత్రి గారు సంతకం చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. అలాగే మరి 16,000 పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి విద్యార్థులకు నష్టం జరగకోకుండా వారి యొక్క అభ్యున్నతి కోసం డిఎస్సి పూర్తయ్యేలోపు ఈ 16,000 అకాడమిక్ ఇన్స్ట్రక్షన్స్ని నియమించి మరి న్యాయం చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అలాగే కూటమి తరఫున 1170ని రద్దు చేస్తామని హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఆ హామీని కూడా నిలబెట్టుకొని 1170 రద్దు చేసినట్లయితే ప్రాథమిక పాఠశాలలు బలోపేతం అవుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరి పట్టుకొమ్మలైనటువంటి ప్రాథమిక పాఠశాలలకి గొడ్డల పెట్టుగా మారినటువంటి 117 జీవోను వెంటనే ఇచ్చిన హామీ మేరకు కూడా రద్దు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అనుకున్న ప్రకారం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మంత్రివర్యులు మనోహర్ గారు, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి డిఎస్సిని రిలీజ్ చేశారు. డిఎస్సిలో గత 5 సంవత్సరాల్లో ఈడబ్ల్యూఎస్సి అంటే ఓసీ పిల్లలకు కూడా రిజర్వేషన్ ఈపీపీ వచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ పడలేదు.
ఈ 5 సంవత్సరాల ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్ అంటే 44 నుంచి 5 ఇయర్స్ కలిపి 49 చేయమని గౌరవ మంత్రివర్యులకి మేము ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ తరపున రిక్వెజేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఏజ్ కనుక పెంచితే 5 ఇయర్స్, గత 5 సంవత్సరాల నోటిఫికేషన్ లేదా ఆ 5 ఇయర్స్ కనుక కనిపితే దాదాపు 1,00,000 నుంచి 1,50,000 మంది ప్రైవేట్ టీచర్స్ డిఎస్సి రాసుకోవడానికి అర్హత సాధించి తమ అదృష్టాలని పరీక్షించుకోవడానికి మంచి అవకాశము. పూల వ్యాపారం చేసుకుంటున్న పట్టణ ఇస్లాంపేటకు చెందిన విజయ అనే మహిళకు యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో తోపుడు బండిని అందజేశారు. స్థానిక టౌన్ చర్చి వద్ద అద్దె బండిపై పూలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండగా యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో ఆమెకు నూతన తోపుడు బండిని అందజేశారు. భవిష్యత్తులో విజయకు ఎటువంటి అవసరం ఉన్నా యంగ్ జనరేషన్ అండగా ఉంటుందని సంస్థ అధ్యక్షులు సాదిక్ తెలిపారు. కార్యక్రమంలో షేక్ మన్నవ్, సాయి బియపు, రవలేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని ఇస్లాంపేట 17వ వార్డుకి చెందిన విజయ గారు సుమారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడే టౌన్ చర్చ్ దగ్గర ఉన్న స్థలంలో చిన్న తోపుడు బండి పెట్టుకొని పళ్ళు అమ్ముకోవటము, పూలు అమ్ముకోవటము, చిన్న చిన్న వ్యాపారం అనేది నడిపించుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఇటీవల 10 రోజుల క్రితం సంఘటన చెప్పాలంటే, ఒక 10 రోజుల క్రితం రాత్రి 11ంటికి, సుమారు 11ంటికి ఆంటీ రోడ్డు మీద వెళ్తూ ఉంటే నేను చూడటం జరిగింది. అలానే ఆంటీని దగ్గరికి వెళ్ళి చూడగా ఆంటీ పరిస్థితి అయితే ఏం బాగాలేదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. అలానే బండి కూడా చూస్తే తుప్పు పట్టిపోయి మొత్తం రస్ట్ అయిపోయింది. సో దానికి ఏంటంటే అది అద్దె బండి అన్నారు. దానికి తోడుగా అయిన వాళ్ళు అంటూ కూడా ఎవరూ లేరు, పిల్లలు కానీ అందరూ ప్రెజెంట్ ఎవరు చూడట్లేదు. ఆంటీకి ఏ దిక్కు లేదు, ఆర్థికంగా కానీ బతుకు తెరువు ఇబ్బంది అవుతుంది అని మాకు సమాచారం తెలియజేయడంతో ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున ఆంటీకి ఒక తోపుడు బండి అనేది ఇవ్వటం జరిగింది. ఇప్పటి నుంచి ఈ ఆంటీ హ్యాపీగా ఆవిడ జీవనం కొనసాగించుకోవాలని కోరుకుంటున్నాము. నా పరిస్థితి అసలు ఏం బాగాలేదండి. ఇంటి అద్దె కూడా కట్టుకోలేను. మరి 3 పిల్లలు ఉన్నా కూడా ఎవరు దాడలేను, నన్ను చూసేవాళ్ళు ఎవరూ లేరు. నా పరిస్థితి బాగాలేదు, నాకు ఆరోగ్యం బాగలేదు. దీనమైన స్థితిలో నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరి ఈ బాబు సాదిక్ అనే బాబు చూసి ఏందమ్మా అంటే నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు నాన్న, నేను అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాను. మరి నాకు ఎవరన్నా ఆదరిస్తే వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను నాన్న. నా పరిస్థితులు ఏం బాగాలేదు. మరి నాకు మా కళ్ళు కనపడి మా నాన్న ఉన్నాడు, పెద్ద కూతురు ఉంది, 1 3 4 పెంచాలి నాన్న. మరి మీరు ఎవరన్నా సాయం చేస్తే నేను మీ పేరు చెప్పుకొని బతుకుతానని అనుకుంటున్నాను. సాయం చేస్తానమ్మా, కొద్ది 4-5 రోజులు అని అన్నారు. అన్న మాట ప్రకారంగా వాళ్ళు మా బండి ఇచ్చారు నాన్న. పట్టణంలోని శ్రీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందించారు. 10వ తరగతిలో 500 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు బట్టలు, కాలేజ్ బ్యాగ్, వాటర్ బాటిల్స్ వంటివి అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొలక్లూరుకు చెందిన కవి సాహితీ రత్న పూర్ణ ప్రజ్ఞాచారికి పలు రంగాల్లో ప్రతిభ కనబర్చిన కవులకు, ఇతర సంఘ సేవకులను సత్కరించి వారికి మెమెంటోలు అందించారు. బీజేఆర్ కమిటీ అధ్యక్షుడు మేకల సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సిద్దిల కమలాకర్, నలుకుర్తి సద్గుణరావు, సుద్దపల్లి నాగరాజు, నలుకుర్తి రమేష్, అత్తోట శరత్ బాబులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మా జాతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్క చిన్న బిడ్డలను ఇక్కడికి తీసుకొని వచ్చి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఎంతో గొప్పగా సన్మానించుకొని వాళ్లకు మా పెద్దల చేత ఏ విధంగా భవిష్యత్తులో ఇంకా పైకి ఉన్నత స్థానాలకు వెళ్ళాలని సలహాలు తెనాలి బీజేఆర్ కమిటీ చేత ఇప్పించాం. మా కమిటీ ద్వారా వాళ్ళకి ప్రోత్సాహంగా 5,000 రూపాయలు నగదు బహుమతి, నూతన వస్త్రాలు, వాళ్ళ స్కూల్కి వెళ్తాక ఒక బ్యాగు, ఆ బ్యాగ్తో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మమ్మల్ని వెనకుండి నడిపిస్తున్న
ప్రతి ఒక్క మా నాయకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో తెనాలి 10th క్లాసులో 500 పైన మార్కులు సాధించినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించి ఉన్నత చదువులకు పంపించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా బ్యాక్లాగ్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా పోస్టులు తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి ట్యూషన్స్ పెట్టి వాళ్ళకి విద్యను అందించే విధంగా కార్యక్రమాలు చేపట్టే ఆలోచన ఉన్నది. అదేవిధంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పర్వదిన వేడుకలు జరుపుకున్న ముస్లిం సోదరులు. అమృత్ భారత్ పథకం కింద తెనాలి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కమిటీ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.